తాము దళితులమని నెల్లూరు రూరల్ పరిధిలోని జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలోని కళ్యాణ్ నగర్ లో 2022లో కొనుగోలు చేసిన స్థలంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోయిళ్ల సురేష్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని వాదనల రాజేష్ సల్మా ఆవేదన వ్యక్తం చేశారు. 62 అంకణాల స్థలానికి సంబంధించి తమ వద్ద అన్ని డాక్యుమెంట్లున్నాయన్నారు. తమను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్ ను పిలిపించి రోజంతా నిలబెట్టేస్తున్నారని సురేష్ రెడ్డి మూలంగా తాము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని వైసీపీ బెదిరింపుల నుంచి తమను కాపాడాలన్నారు. మధ్యలో సైట్కి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే మౌయిల్ల గౌరీ అనే ఇక్కడ కార్పొరేటర్ అంట ఆమె వాళ్ళ భర్త సురేష్ రెడ్డి గారు మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు సార్. ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళు మా మీదకి దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి మేము చెప్తున్నాం మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి కదా, మీరు చూడండి కావాలని, మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి తీసుకురండి చూస్తామనంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మాదేమంటే రాజకీయాల బలగం ఉంది, మాకు మీరేం చేయలేరు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి, అసలుకి ఎన్ని చెప్పినా వాళ్ళు మా మీద కొట్టడానికి వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నేను ఏమున్నాయో చూపిమని చెప్పండి. మాకు మేము న్యాయంగా వెళ్తున్నాము, వాళ్ళు ఎందుకు ఇన్ని రాంగ్ మాట్లాడుతున్నారు? ఎవరు దీనికి ఏం ఎన్ని దగ్గరలో తిరిగి మీకు ఇంకా ఏం చేయలేక వాళ్ళని ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటా వచ్చాము. ఇప్పుడు దాకా కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మేము కొట్టేస్తాం, మాకు ఇది ఉంది అది ఉంది, మాకు రాజకీయాల సపోర్ట్ ఉంది, మీకేం లేదు, మీరేం చేయలేరు, అదేమంటే మీ క్యాస్ట్ ఇలాంటిది, మీకు ఎవ్వరు సపోర్ట్ రారు అని మాట్లాడుతున్నారు. ప్రతిసారి స్టేషన్లో వెళ్ళి కేసు పెడుతున్నారు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాము, పొద్దుని సాయంత్రం వరకు నన్ను కూర్చోబెడుతున్నారు. ఆడ ఏం న్యాయం అయితే జరగలేదు. 10 మంది దగ్గర తిరిగాము, ఇప్పటికి చాలా మంది దగ్గర తిరిగాము. తిరిగి నాకు విసుగు వచ్చేసింది సార్. ఇప్పుడే కానీ మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఎవరి వైపు న్యాయం ఉందో మీరే చెప్పండి. మా పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా, మీరే చెక్ చేయండి, వాళ్ళది చెక్ చేయండి, మావి చెక్ చేయండి. మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడి నుంచి అయితే నేను మాత్రం ఈ రోజు నుంచి నేను కదలను. ఇక్కడి నుంచి మాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇంకో చిన్న మాట ఏంటంటే ఉదయాన్నే ప్రెస్ ఒకటి రిలీజ్ చేసి ఏమని రిలీజ్ చేశారు ఇక్కడ మౌలి కార్పొరేటర్ ఉంది కదా, మౌలి గౌరీ మా ఇల్లు కూల్చేసేసారు. మా ఇల్లు కూల్చేసిన దానివల్ల అది వచ్చి టీడీపీ వాళ్ళు కూలిపించేశారని చెప్పాము. ఏముంది ఆమె ఇల్లు, ఎక్కడుంది ఇల్లు? ఇంతలా ఇల్లుని ఇప్పుడు కూల్చేస్తారన్నా, ఇంతలా స్థలంలో ఇల్లు కూల్చేస్తారా? మీరు చెప్పండి. ఉదయం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు కనీసం ఏముందని కూడా తెలియకుండా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళు పిలిపించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది దీన్ని అసలు రాజకీయంగా ఎందుకు రుద్దుతున్నారు? మేము రాజకీయంగా పోవట్లేదు కదా, మాకేం అవసరము? మా సైట్ మీద మేము కృషి చేస్తున్నాం, మా కష్టానికి మేము నమ్ముకున్నాం, మాకు న్యాయం చేయాలి. మాకు కానీ న్యాయం చేయకపోతే మేము దీన్ని ఎంత దూరంగానే పోతాం. మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు ఏం లేదు. రాజకీయ పరంగా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, మీరు చూస్తున్నాం. ఒక్కడు సపోర్ట్ చేయాల, ఒక్కడు మాకు న్యాయం చేయాల. మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మేము డబ్బు దాచిపెట్టుకొని ఈ స్థలాన్ని కొనిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ స్థలాన్ని మీరు అట్టుకుంటారు, ఈ స్థలం మాకు ఎప్పుడో వాళ్ళు అమ్మేశారు అన్నప్పుడు, అయ్యా నా కాడ కావాల్సిన ఎవిడెంట్ డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి, ఈసీలో చెక్ చేసుకోండి, నాకు కావాల్సిన డాక్యుమెంట్ అన్నీ మొత్తం A to Z ఉన్నాయి. దీన్ని ఉన్నప్పుడు మీకెలా ఎవరు రిజిస్ట్రేషన్ చేశారంటే, మేము రాజకీయంగా ఉన్నాం, మేము ఏమన్నా చేపించగలుగుతాం అని చెప్పి వైసీపీలో, అయ్యా నేను అదే వైసీపీలో తిరుగుతూ ఉన్నాను, మీరు ఎందుకు మమ్మల్ని ఇంత భయభ్రాంతి గురి చేస్తున్నారు అంటే, మీ కాడ డబ్బు ఉందని మమ్మల్ని ఇంత భయభ్రాంతి గురి చేయడం కాదు. స్టేషన్కి ఎప్పుడు పిలిపించినా గంటలు మమ్మల్ని రోజంతా అక్కడ ఎండలో నిలబెట్టేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి అతను వచ్చిన 5 నిమిషాలకు అతను పంపించేసేవాడు. ఈరోజు నేను ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే, ఈ సైట్ని మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం. వస్తుంటే వేరే వాళ్ళు మాకు చెప్పారనమాట, ఎవరైతే పెద్ద మనుషులు మమ్మల్ని ఇక్కడ సెటిల్మెంట్ చేస్తామన్నారో ఆ పెద్ద మనుషులు అయ్యా ఈ సైట్ని వేరే వాళ్ళకి అమ్మేదానికి పెట్టేసాడని చెప్పి అన్నారు. ఎందుకు అమ్మేదానికి వచ్చారని మేము వచ్చి అడిగితే, ఈ సైట్ నీది కాదు, ఈ సైట్ మాది, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోబో, నీ దిక్కున్న చోటు చెప్పుకున్నాడు. నా దిక్కున్న చోటు నేను ఎవరు చెప్పుకోబోలే, నా వెనక ఎవరు లేరు, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, దీన్ని ఏ రాజకీయ పార్టీకి పొలం మాకండి. నాకు ఒకటే, నాకు అక్కడ జరిగి కావాల్సింది ఏంది, నాకు కావాల్సిన నా డాక్యుమెంట్ నాకు అక్కడ ఉంది, నేను కొనుక్కున్నాను కాబట్టి నా స్థలానికి నాకు న్యాయం చేయండి. వాళ్ళు రమ్మని చెప్పండి, వాళ్ళ కాడ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకురమ్మని చెప్పండి. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నా డాక్యుమెంట్ నేను తీసుకొస్తాను. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే ఏది నిజం ఏది అబద్ధం అది తెలిసిపోద్ది. ఇది కళ్యాణ్ నగర్ 23 డివిజన్. ఇక్కడ ఏంటంటే మోయిల సురేష్ అనే అతను కార్పొరేటర్, వాళ్ళ వైఫ్ కార్పొరేటర్, అతను ఇదే విధంగా చాలా దగ్గర కబ్జా చేశాడు. ఇటీవలలో డీమార్ట్ ఉంది కదా సార్, ఆ డీమార్ట్ దగ్గర కూడా వేరే స్థలం ఒక కబ్జా చేశాడు. ఆ కబ్జా చేసినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాం.
ఏందా ఈ విధంగా కబ్జాలు నువ్వు అన్నీ చేస్తున్నామని చెప్తే మీకు ఎవరు చెప్పినా మేము చేస్తాము, మా చేతిలో రాజకీయ బలం ఉంది, మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి నిన్న కూడా మేము వస్తే ఉదయం మేము వచ్చి మాట్లాడుతూ నా వైపు మీదకి నా మీదకి వేరే రౌడీని తీసుకొచ్చి మా మీద గొడవ తీసుకొచ్చేసాడు. ఏందా అంటే మేము దళితులం అని చెప్పి మీరేం చేయలేరు, మమ్మల్ని మాలవాళ్ళని చెప్పి మాట్లాడాడు. ఎందుకని మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వేం చేయలేవు, మేమేమైనా చేయగలుగుతాం. స్టేషన్కి ఇప్పటికి 5-6 మంది సీఏలు మారేకుంటాను, ఎప్పుడు వచ్చి దీన్ని ఆక్రమించుకునే లేకుండా అసలు నేను కట్టుకునే వాళ్ళం కదా. వీళ్ళు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసేసి ఇంకేమన్నా అడిగింది. నేను వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు వైసీపీలో వచ్చారు విజయ్ కుమార్ రెడ్డి అంటే ఆయన వచ్చి చెప్పాడు, అదే నాదే బయట ఊరు కలిసిపోతాం, దేనికైనా మేము రెడీగా ఉన్నాము, మాకు మటుకు న్యాయం జరగాలి. అది మాట్లాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.